హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యార్ జ్యువెలర్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్టన్నింగ్ కలెక్షన్స్ అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఆ అమ్మవారు అందరికీ ఆయుర ఆరోగ్యాలతో పాటు సిరి సంపదలను కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు సిరి సంపదలు ఉంటేనే మా జ్యువెలరీ అనేది మీరు పర్చేస్ చేయగలరు కాబట్టి అందరికీ ఆ సిరి సంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. జస్ట్ జోకింగ్ అండి. అమ్మవారు అందరినీ సంతోషంగా చూడాలని కోరుకుంటున్నాను. అలానే ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని అందరికీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అమ్మవారు ఎప్పుడు అందరికీ తోడు ఉండాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆ కష్టాలను అయితే మనము రాకుండా ఆపలేం కదండి. కాబట్టి ఆ కష్టాలని ఎదుర్కొనే శక్తిని మాత్రం అందరికీ ఇవ్వాలని చెప్పి, అలానే అమ్మవారు అందరికీ తోడుగా ఉండాలని చెప్పి ఎప్పటికీ కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ సపోర్ట్ అన్నది మీ సబ్స్క్రైబ్స్తోనే మాకు ఇలానే చూపించాలండి. మీ సబ్స్క్రైబ్ చేస్తూ ఎంతమందిగా రీచ్ అవుతే కనుక మీకు ఇంకా అంత కొత్త జ్యువెలరీ కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్కి మేము ముందుకు తీసుకొచ్చేస్తాము. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఏఆర్ జ్యువెలర్స్లో ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. మీకు ఏ కలెక్షన్ నచ్చినా కూడా, ఏ వీడియోలో ఏ కలెక్షన్ నచ్చినా కూడా మీకు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ జ్యువెలరీ ఐటమ్ని ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. అలానే ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి 7799504067 ఈ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేసిన తర్వాత అవైలబుల్ అన్నది చెక్ చేస్తామండి. మీకు అప్పుడు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. లైక్ ఫినిషింగ్ గురించి కానీ, లేదంటే లెంత్ గురించి కానీ, డెలివరీ టైమింగ్స్ గురించి కానీ, ఏదైనా కూడా మీరు ఏ డౌట్స్ ఉన్నా క్లారిటీ చేసుకోండి. ఆర్డర్ కన్ఫర్మేషన్ కంటే ముందే మీరు ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలి. వన్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత మీ ఆర్డర్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవుతుందండి. మీరు పేమెంట్ చేయాలండి. ఫస్ట్ అన్నది అవైలబుల్ ఉన్న తర్వాత పేమెంట్ చేయాలి. ఇక్కడ మేము సేమ్ నెంబర్కి పేమెంట్ చేసేయాలండి. పేమెంట్ చేసిన తర్వాత మీ క్లియర్ అడ్రస్ అన్నది మెన్షన్ చేయాలి. అడ్రస్లో మాత్రం పిన్ కోడ్, ఫోన్ నెంబరు, మీ నేమ్ కానీ ఏది మిస్ అవ్వకుండా మీ అడ్రస్ అన్నది సెండ్ చేయాలి. ఎందుకంటే పార్సల్స్ అన్నవి వేరే అడ్రసెస్కి రిసీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కూడా ఇష్యూస్ అయ్యాయి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పిన్ కోడ్, ఫోన్ నెంబర్, నేమ్ ఇవి మాత్రం కంపల్సరీ అడ్రస్లో ఉండేలాగా చూసుకోండి. ఒక్కొక్కసారి ఆర్డర్ పెండింగ్స్ కూడా పడిపోతాయండి. ఎందుకంటే పిన్ కోడ్లో 1 నెంబర్ మిస్ అయినా కూడా ఆర్డర్ పెండింగ్స్ పడిపోతాయి. అలానే ఫోన్ నెంబర్స్ కూడా అలానే అవుతాయి. కాబట్టి కంపల్సరీ అడ్రస్ అన్నది 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి సెండ్ చేయాలి. పేమెంట్ స్క్రీన్ షాట్ కూడా సెండ్ చేయాలండి. వన్స్ మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ అడ్రస్ సెండ్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అనేది బుక్ అయిపోతుందండి. అండ్ ఇంకొకటి, మీ అడ్రస్లో మాత్రము మీకు ఏదైనా పర్టికులర్ కొరియర్ సర్వీస్ మాకు ఇదే అవైలబుల్ ఉంది అంటే మాత్రం అదైతే కంపల్సరీ మెన్షన్ చేయండి. ఎందుకంటే కొన్ని ఏరియాస్కి మాత్రం, పర్టికులర్గా విలేజెస్లో కొన్ని ఏరియాస్కి DTDC సర్వీస్ అవైలబుల్ ఉండదండి. ఓన్లీ ఇండియన్ పోస్ట్ మాత్రం అవైలబుల్ ఉంటుంది. కాబట్టి పర్టికులర్ కొరియర్ సర్వీస్ ఏదైనా మాకు కావాలి అంటే అది కూడా మెన్షన్ చేయండి ముందే. సో మాకు కూడా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మేము అవైలబుల్ ఉంది అనుకొని DTDC సెండ్ చేసిన తర్వాత వాళ్ళు హోమ్ డెలివరీ చేయకుండా అక్కడికి రండి, ఇక్కడికి రండి అని చెప్పి కస్టమర్స్కి కాల్ చేస్తుంటారు. కాబట్టి అందుకే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి అవ్వకుండా ముందే మీ కొరియర్ సర్వీస్ ఏది అవైలబుల్ ఉంటే అది మెన్షన్ చేయండి. ఓకేనా? ఇంకా మీ ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అయి బుక్ అయిపోయిన తర్వాత 8 to 10 వర్కింగ్ డేస్లో అన్నది రెడీ టు డిస్పాచ్ ఐటమ్స్ అనేవి మీకు డెలివర్ అయిపోతాయి. అలానే మేకింగ్ ఐటమ్స్ మాత్రం, అంటే బీట్స్ కలెక్షన్ ఉంటుందండి. మెయిన్గా మేకింగ్ ఐటమ్స్ మాత్రం 2 weeks డెలివరీ టైం పడుతుంది. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువే టైం పట్టొచ్చండి. ఇంకా నా కలెక్షన్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా మన కలెక్షన్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్.